పల్నాడు జిల్లా నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కోటప్పకొండ తిరణాలను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామని, పెట్లూరిపాలెం నుంచి కోటప్పకొండ మార్గంలో 2 గంటల ట్రాఫిక్ ఇబ్బంది జరిగినప్పటికీ ఎస్పీ స్వయంగా ట్రాఫిక్ క్లియర్ చేశారని వివరాలను వెల్లడించారు. విజయవంతం తట్టుకోలేక కొందరు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, కోడి పందాలు ఏర్పాటు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని తెలియజేసినట్లు పేర్కొన్నారు. దీనికి చాలా శ్రమ పడ్డాం. దాదాపు నెల రోజుల పాటు రోడ్లు వేయలేదు, ఈ అప్రోచ్ రోడ్ అవుద్దా, ఈ బ్రిడ్జ్ అవుద్దా, ఎట్లా పోవాలి ప్రభలు అనేక వార్తలు రాశారు. ఎవరు ఎన్ని వార్తలు రాసినా సరే మా పని మేము చేసాం. చాలా బ్రహ్మాండంగా అప్రోచ్ రోడ్డు కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. ప్రభలకి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మరి అప్రోచ్ రోడ్డు వేయటం కానీ, మెయిన్ రోడ్ కంప్లీట్ చేయటం కానీ, పవడిమర్ రోడ్డు కానీ చాలా బాగున్నాయి. ఈ రూట్ల వలన మనకు అధికంగా చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇంకా ఏదైనా కొండ నుంచి రిటర్న్ నర్సరావుపేట వైపు వెళ్ళే రూట్ ఇంకొక రూట్ కానీ ఏర్పాటు చేసుకోగలిగితే ఈ రూట్ని ఇంకా బ్రహ్మాండంగా ఈ ట్రాఫిక్ చిన్న చిన్న సమస్యలు కూడా లేకుండా ట్రాఫిక్ నియంత్రణ చేసుకోవచ్చు. దానికోసం కూడా వచ్చే సంవత్సరం ఇంకేదైనా ఆల్టర్నేటివ్ రూటు మేము వచ్చిన తర్వాత ఈరోజు కెనాల్ మీద ఒక రూట్ వేసాం, సిమెంట్ రూట్ ఏర్పాటు చేయించాం. దాన్ని కూడా వచ్చే సంవత్సరానికి పూర్తిగా తార్ రోడ్డు వేయించే కార్యక్రమం చేస్తాం. ఈ సంవత్సరం కొండకావూరు, పౌడిమర్ రోడ్డు, జేఎన్టీ రూట్ 2 డెవలప్ చేసాం. సో సంవత్సరానికి ఒక రూట్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ యొక్క తిరణాలని మేము ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. అందరం కష్టపడి నెల రోజుల పాటు పనిచేస్తున్నాం. కాబట్టి ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటన జరగకుండా ఏదో మా యొక్క ఈ విజయవంతమైంది దీన్ని డైవర్ట్ చేయడానికి రొంపిచెర్లలో కోడి పందాలు వేశారు, లేకపోతే మునమాకలో కోడి పందాలు, ఇవన్నీ మా మీద ఏదో ఈ కొండ తిరణాల విజయవంతమైంది ఈ టాపిక్ను డైవర్ట్ చేయాలని చెప్పి ఇప్పుడు పండగ అన్న తర్వాత ఎవడో చిన్న చిన్న కార్యక్రమాలు దాని మీద మేమందరం దృష్టి పెట్టేవాళ్ళం కాదు. మేము నెల రోజుల పాటు కొండకి తిరిగాం, ఏ విధంగా కష్టపడ్డాం మీ అందరికీ తెలుసు. సో ఎన్ని ఏర్పాట్లు మేము చేసాం. దీనికి ఏదో నేనైనా సరే కేసులు పెట్టమని చెప్పాను ఎస్పీ గారు, వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ మీద కూడా కేసులు ఆల్రెడీ ఫైల్ చేసాం కేసులు కూడా.